హలో సార్, ఎలా ఉన్నారు? నేను కావాలనే అడిగా. సార్, ఫస్ట్ ఎవరైనా పలకరించినప్పుడు ఎలా ఉన్నారని మర్యాదపూర్వకంగా అడుగుతారు కదా సార్. యా, సో హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్. హాయ్. ఫ్రేమ్ చాలా నిండుగా ఉంది. నక్షత్రం టీమ్ ఆల్మోస్ట్ ఉన్నారు, ఒక ఇద్దరు మెయిన్ పర్సన్స్ ఇంకా మిస్సింగ్, ప్రకాష్ రాజ్ గారు అండ్ రెజీనా. యా, బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ ఇంతమంది మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు ఈరోజు. సో నక్షత్రం, నేల మీద నడిచే నక్షత్రం పోలీస్, ఒక పవర్ఫుల్ డైలాగ్. ఆ ఒక్క డైలాగ్తోనే చాలామంది చాలా క్యూరియస్గా, చాలా ఇంప్రెస్గా అయ్యి ఎదురు చూస్తూ ఉన్నారు సినిమా కోసం. ఎంతమంది చెప్పారు నీతోటి? చాలా మంది సార్, తెలిసిన వాళ్ళందరూ ఈ డైలాగ్ ని ఇంత ఈజీగా నువ్వు ఇంత ఫ్లోతో కూడా చెప్పేస్తున్నారు. సో అంత బాగా కనెక్ట్ అయ్యారు నాకు తెలిసినంత వరకు. సో మీకు ఎలా ఉంది? ఈ అమ్మాయి రాఖీలో ఎన్టీఆర్ సిస్టర్ క్యారెక్టర్ చేసి తెలుసు, గుర్తుంది కదా? వీళ్ళని ఆల్మోస్ట్ ప్రతి సినిమా కలుస్తుంటారు సార్. She did one of my films, one very powerful film called Rakhi. She did an important job in that. She did an important character in that film. ఆ ఇంటర్వ్యూలో కగ్గం, ఆ ఇంటర్వ్యూలో కగ్గరా, ఇంటర్వ్యూలో రాఖీ నేను కట్టు. అది 4th 5th అంతపురం సార్. సింధూరం 4th. సెకండ్ అండ్ సినిమాలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో, అందరికి ఇలా ఫేవరెట్గా మారిపోతాయో, సినిమాలోని క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అండ్ దట్ టు ఇప్పుడు ఈసారి నక్షత్రం ఒక పోలీస్ స్టోరీ, అంటే పోలీస్ బ్యాక్డ్రాప్లో రూపొందడం వల్ల ఇంకా అందరికీ చాలా ఎప్పుడూ చూడని క్యారెక్టరైజేషన్స్లో వీళ్ళిద్దరూ, అఫ్ కోర్స్ మీరిద్దరూ కూడా. సో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ సాయిధరం తేజ్ని అడిగేద్దాము. సో హౌ డిఫరెంట్ యువర్ క్యారెక్టర్ ఇస్ ఇన్ ద మూవీ, ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో? ఇంతకుముందు నేను చాలా అల్లరి చిల్లరగా తిరిగేవాడిని సినిమాల్లో, చాలా లౌడ్గా అదే చెప్పి. ఈ సినిమాలో చాలా రిజర్వ్డ్గా ఒక ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేశాను. అండ్ ఇలా సౌండ్లు చేస్తూ ఉంటే కొద్దిగా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాం. యా, అదే. సో ఇవన్నీ బేసిక్లీ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ క్యారెక్టర్. అంటే వాడికి పోలీస్ ఉద్యోగం ఎలా ఉంటుందంటే, మనం రోజు భోజనం ఎలా చేస్తాము, గాలి పీల్చుకుంటూ డ్రైవ్ చేస్తుంటే, హీఈస్ యూస్డ్ టు డూయింగ్ అ పోలీస్ జాబ్. వాడి పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు, ఇలాగా బిహేవ్ చేస్తాడు అని చెప్పి మనకి కొత్తగా ఉండదు. హీ టేక్స్ ఇట్, హీ డస్ హిస్ పోలీస్ జాబ్ విత్ యాజ్ స్మూత్లీ యాజ్ లైక్ డ్రైవింగ్ అ కార్, while eating, while breathing, while looking. సో అంత ఈజీగా చేస్తాడు. సో ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. నాకు ఫస్ట్ డే సార్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ టోటలీ మెమరబుల్, నాకు మర్చిపోలేదు. ఎందుకంటే ఐ హ్యాడ్ టు బ్రేక్ ఆల్ ద షాకిల్స్. అంటే ఇప్పుడు దాకా నేను ఒక కండిషన్గా వెళ్తాం, ఒక హీరో క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే, లేదా ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే అని చెప్పి ఆ కండిషనింగ్తో వెళ్తాము. కృష్ణవంశీ గారి దగ్గరికి వచ్చేసరికి మొత్తం అవన్నీ ఒక పెద్ద రాయి తీసుకొని అర్థం తీసుకొని ఫుల్ పగలు కొట్టినట్టు అనమాట. అది మొత్తం బ్రేక్ అయిపోయింది. అంటే ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ వెనకాల ఉన్న కథ ఏంటి, వాడు ఎందుకు అలా అయ్యాడు, అసలు ఎందుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన ఇన్ డెప్త్ తీసుకెళ్ళేసరికి క్యారెక్టర్లోకి ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ టు పర్ఫార్మ్ దట్ క్యారెక్టర్. సో ఇక్కడ నేను నేర్చుకుంది నక్షత్రంలో, నేను విన్నర్లో కానివ్వండి, ఇప్పుడు వచ్చే జవాన్లో కానివ్వండి, నేను చాలా ఇంప్లిమెంట్ చేశాను. సో క్యారెక్టర్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి, వాడు ఎక్కడ సీరియస్ అవుతాడు, ఎక్కడ సీరియస్ అవ్వడు, ఎందుకు సీరియస్ అవుతాడు. సో ఇట్ హెల్ప్ మీ అలాట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ పర్సన్ ఇన్ జనరల్. ఇట్ హెల్ప్ మీ టు అనలైజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. బట్ నక్షత్రం అండ్ జవాన్ ఐ థింక్ అంటే సోషల్ మెసేజ్ బేస్డ్ గా అది ఏమన్నా దగ్గర లేదు. జవాన్ కి ఇట్స్ నథింగ్ రిలేటెడ్. నక్షత్రం ఇస్ సంథింగ్ else. Genre wise at least అలా కూడా ఏం కాదు. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ మాకు హాట్ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తున్నారు ప్రజ్ఞ. ఐ థింక్ క్యారెక్టర్ వైజ్ మాకు బాగానే అనిపిస్తుంది, బట్ సాంగ్స్ వచ్చేటప్పటికి సూపర్ హాట్గా, ఇప్పటి వరకు మేము ఎప్పుడు ప్రజ్ఞని ఇలా చూడలేదు. అబ్బాయి సార్ యూ ప్లీజ్ సిట్ కామ్లీ సార్. ఓకే, సూపర్ హాట్ పేరు వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఆడ ఎర్రగా అయిపోయాడు.
యా సో ప్రజ్ఞ చాలా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నారు అండ్ దట్ పవర్ఫుల్ ఒక షాట్ అయితే మేము నిజంగా ప్రజ్ఞ అయినా అనిపించింది అంత షౌట్ చేస్తూ వచ్చేది. ఓ మై గాడ్, ఎలా అనిపించింది ఫస్ట్ డే? సాయిధరం తేజ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, సో కృష్ణవంశీ గారి సెట్ లో ఫస్ట్ డే ఎలా అనిపించింది? Oh, as memorable as Sai's experience, I asked him a day before the shoot. We did costume trials in the evening. Okay. And I asked, so I'm like, sir, what are we doing tomorrow? It's my first day of shoot and I'm playing a cop. It's something I've never experienced in my life. It's not like I have anything to do with a police officer. I had never really interacted with one or, you know. So I was really nervous and I was like, so what are we going to do tomorrow? He said, can I tell? He said, just look good. I'm like, I'll tell you what to do. You just look good. I'm like, that's not tough, fine. I'll The look moment good. you entered KV sir's house, you saw some picture, and what was your feeling? Oh really? What pictures? That's not related to Nakshatram, so we will not talk about it. We'll You talk have to about tell it your later. experience. But First time still you're it's going. part of Nakshatram కదా. No, actually, so I that costume trial was actually one day before our shoot, and Okay. that was in his office, and his office is in his house. So I had gone there, and I saw a huge picture of Ramya Krishnan ma'am. Okay. And it's a picture from Bahubali, like it's a still from Bahubali, and a stunning still. So I don't know, I couldn't really relate. I didn't. They'll think I'm a fool, sir. Why? No, No. So basically, I saw a picture of her, and I thought he must be some big fan of hers. I didn't know he's married to her. అవునా? What mad I fan. Such a big picture. I didn't say anything. I just saw him like, what a big fan and all. And then I went and later I found out that. Anyway, coming back to my first day of Yes, shoot. yes. So actually, I'll tell you what he said. He said, just look hot. I'm like, oh. I have to just look. Not too tough. I'd got some really cool clothes, and I'm like, that's not too tough. So I'm wearing like black jeans and black boots and grey gunji and black leather jacket and black shades, and I'm wearing heels, like boots proper. And next morning also Neerja comes to style me, and she's like, babe, what are you going to do in this scene? I'm like, I have no clue. He just told me to look hot, so I'm fine. I think let's go. I go and I have to fight with a bunch of goons, and we are at RFC, and it's a slope, you know, like it's not a straight this okay. thing, it's a slope. I can barely balance myself in that slope with those heels, and I have to do some kicks and all, and I was like, this is not happening. And we must have done at least 50-60 retakes. I thought I'm out of the film. Anyway, he didn't want me. I can't even do this. I can't kick one guy. This is not happening. And he's still trying his best. I don't think he even thought I would be in the film. He's like, okay, another one. This is also not working out. You know what? After But- seeing your kick, sir thought you were like Black Widow, Scarlett Johansson. In a positive way. But like later, I think later when he saw the footage, then he thought so please now you say no, please. Sir, actually, why Please, please. Pragya for this character? I thought I was doing a really bad No, job. no, Police సినిమాలో ఒక ఇంపార్టెంట్ స్పెషల్ అపిరెన్స్ క్యారెక్టర్ అలెగ్జాండర్ అని ఉంది. Or is దానికి ఫస్ట్ స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ నార్త్ ఇండియన్ కాప్ అని అనుకున్నాం. మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది నార్త్ ఇండియన్ కాప్స్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఒక ఎస్పీ అని అనుకుని దానికి సంజయ్ దత్ అని అనుకున్నాం. ఆయన తెలుగు తీసుకొచ్చి ఆయన తెలుగు హిందీ మిక్స్ మాట్లాడినాం. టఫ్ ఆఫీసరు ఒక 15-20 minutes చెక్ మంట వచ్చి వెళ్ళిపోతాడు. Okay. తర్వాత లేటర్ సినిమా చేస్తూ ఉంటే 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సందీప్ చేసిన రామారావు క్యారెక్టరు, తనీష్ చేస్తున్న రాహుల్ క్యారెక్టర్. Okay. సందీప్ అనేవాడు ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కానిస్టేబుల్ కొడుకు కింద ఉండి ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుని చాలా సిన్సియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా జెన్యున్గా ఉండే ఒక క్యాండిడేట్. ఆపోజిట్లో రాహుల్ అనేవాడు ఒక పెద్ద ఇంట్లో పుట్టి ఎన్విరాన్మెంట్ వల్ల, ఫ్రెండ్ సర్కిల్ వల్ల, ఎంతూజియాజం వల్ల, తెలియనితనం వల్ల, ఒక అడ్వెంచరస్ స్ట్రీక్ వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళి స్పాయిల్డ్ అయిపోతున్నాం. సో ఈ 2 తోటి డీల్ చేస్తే సడన్గా ఒక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇతను ఈ స్పెషల్ అపిరెన్స్గా వస్తున్న పోలీస్ కాప్ని కూడా యంగ్స్టర్ని చేస్తే
ముగ్గురిని 3 పెంపకాలు ఎలా తేడా వస్తాయి, ఓకే ఎవరెవరు ఎలాగవుతారు. వీడేమో చాలా జెన్యున్ కాప్, ఒకడేమో కాప్ అవుదాం అనుకుంటున్నాడు, ఒకడు కాప్ ఇంట్లో పుట్టి క్రైమ్లు చేస్తున్నాడు. అవును అప్పుడు ఒక యంగ్స్టర్ని వేస్తే బాగుంటుంది, ఎవరు అని అనుకుని నాకు తను ఆల్మోస్ట్ ఒక 10 years తను చిన్నప్పటి నుంచి తెలుసు, ఓకే బాగా క్లోజు, యూస్ టు ఆల్వేస్ మీట్ అండ్ అన్న. సో ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు సందీప్ కిషన్ క్యారెక్టర్ బికాజ్ ఆఫ్ హిస్ లోయర్ మిడిల్ క్లాస్ పోలీసు అనగా కొంచెం లౌడ్గాను, కొంచెం ఓవర్ ఎక్స్ప్రెసివ్గాను, కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ గాను ఇలాగా ఉండే క్యారెక్టర్కి ఆపోజిట్ ఆ కాప్ అనేవాడు బాగా మెచ్యూర్డ్ అయ్యి తన చేరాలనుకునే డిపార్ట్మెంట్ తాలూకు ఒక రిఫ్లెక్షన్ కింద జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ హార్డ్ హిట్టింగ్ కాప్, మెచ్యూర్డ్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటాడు. ఇందాక తను చెప్పినట్టు మర్డర్ ఎన్కౌంటర్ చేయటం, భోజనం చేయటం, కాఫీ తాగటం, గర్ల్ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేయటం అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓకే సో దానికి ఆ క్యారెక్టర్ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి, ఫేస్లో ఉండాలి, నోట్ మీద కాదు, లిప్స్ మీద కాకుండా ఫేస్లో స్మైల్ ఉండాలి. ఐస్లో నేను తప్పు చేయట్లేదు, మనిషిని చంపడం అంటే మామూలు మాటలు కాదు కదా, బట్ ఎన్కౌంటర్ చేసేవాడికి ఆ గిల్ట్ ఉండకూడదు, అంటే నెక్స్ట్ టైం షివర్ అవుతుంది అండ్ జడ్జిమెంట్ తీసుకోలేడు చేయాలి. ఆ స్థితిలో ఉన్నవాడు ఒక మెడిటేషన్ లాగా డ్యూటీని చేస్తున్నవాడు అన్నీ ఈక్వల్గా ఎంజాయ్ చేయగలిగాడు కాదు. ఆ ఫ్యాక్టర్ సాయిలో ఉంది ఫేస్లో, ఓకే ఎప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంటుంది, ప్లెజెంట్నెస్ ఉంటుంది. అంటే ఎప్పుడో ఆపుకున్న నవ్వు అలా ఉంటుంది ఉంటుంది. సో సాయి అయితే బాగుంటాడు, యంగ్స్టర్గా ఉంటాడు, ప్లస్ ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్ చేసినట్లేదు కదా, అప్పుడు చేయలేదు. సో ఈ ఎక్స్ట్రా యాంగిల్ కోసమని ఒక ఫ్రెండ్ ద్వారా అసలు చేస్తాడు చేయడు గబుక్కుని అడగటం ఎందుకులే అంటే ఆ ఫ్రెండ్ అని అంటే ఇమ్మీడియట్గా వచ్చి యాక్సెప్ట్ చేసి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సినిమా చేద్దాం అని. సో ఎప్పుడైతే తను వచ్చి క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఏమొద్దు సార్, ముందు అసలు ఎప్పటి నుంచి కావాలి చెప్పండి, ఎన్ని రోజులు కావాలి, అది మొత్తానికి వారం రోజులన్నీ 20 days చేసాం, అది వేరే విషయం. సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తనను బట్టి తనకునే మెగా మేనల్డ్ ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని సార్ నిజంగానే సార్ దానికి ఎంతవరకు కనెక్ట్ అవ్వాలి, సినిమాకి ఎంతవరకు కనెక్ట్ కానీ డౌట్ వచ్చింది సార్, నిజంగానే అంటున్నారు ఎందుకలా? అవ్వాలి, నన్ను అలా ఏడిపిస్తూ ఉంటారు చూడు ఇలా. కేవీ గారు అలా ఆలోచిస్తారని చెప్పి ఎవరు నమ్మరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తనీష్ కూడా ఇప్పటివరకు మాకు రాముడు మంచి బాలుడు టైప్ ఆఫ్ రోల్స్ లోనే ఎక్కువ వరకు తెలుసు తనీష్. సో సడన్ గా ఒక్కసారిగా చూపించేశారు విలన్ గా, ఆ నెగటివ్ షేడ్ ఎక్కువగా అదే ఇందాక చెప్పినట్టు సందీప్ క్యారెక్టర్కి ప్లస్ సాయి చేసిన అలెగ్జాండర్ క్యారెక్టర్కి ఆపోజిట్గా ఒక కుర్రోడు కావాలి, ఒక అన్కన్వెన్షనల్గా ఉండే కుర్రోడు కావాలి. ఈ షుడ్ లుక్ లైక్ అండ్ వాడిని చూస్తే మనకి రెగ్యులర్ విలన్ సినిమాల్లో విలన్ లాగా కాదు, ఒక నార్మల్ ఈ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో ఉండే ఒక డబ్బిన్న ఇంట్లో పుట్టిన కుర్రోడు లాగా ఉండాలి, హూ ఈజ్ రాంగ్డ్ అండ్ స్పాయిల్డ్ అయిన వాళ్ళలాగా అనిపి చాలా మామూలు కుర్రోడ్లా ఉండాలి. మామూలు ఆ ఏజ్లో ఉండే ఒక జలసి, ఒక అడ్వెంచరస్ స్ట్రీక్, ఇలా చేస్తే ఉంటుంది, ఇది ఎందుకు తప్పు, ఆ నేచర్ కనపడాలి. అందుకని తనీష్నే చూసి తనీష్ అండ్ అప్పటివరకు ఈ ఇమేజ్ లేదు, సో ఆ షాక్ ఎలిమెంట్ వర్కౌట్ అవుతుంది. సినిమాలో కూడా ఆ షాక్ ఉంది, అతను చూసి సాయి క్యారెక్టర్ అంటది చిన్న పిల్లల్లో ఉంటావు కదరా అని, అది అన్నప్పుడు అలా కనిపించాలి, అది ఆడియన్స్కి అనిపించాలి. అందుకని తను సినిమా కోసం ఇంకొంచెం చబ్బీగా తయారయ్యారా? లేదండి, దెన్ ఇట్ వాజ్ షూట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఓకే, ఆ క్యారెక్టర్కి చాలా ఇట్ విల్ బి టోటలీ టఫ్ రోల్ అండి. జనరల్గా చెప్పినప్పుడు నాకు ఈ వేరియేషన్ టఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ దిస్ రోల్. ఎక్కడో ఉంది లోపల, ఫస్ట్ అయితే వంశీగారితో చేయాలని ఉండింది, బట్ ఐ వాజ్ డౌట్ ఈ క్యారెక్టర్ నేను చేయగలను, ఫస్ట్ చేస్తే నా సిచ్యువేషన్ ఏంటి. సరే ఇవంతా ఓకే అయిపోయి ఇంకా సెట్లోకి వచ్చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ మోర్ ఓవర్ ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్, ఇట్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ ద రోల్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అన్నట్టు ఇట్స్ రెగ్యులర్ ఈ స్పాయిల్ బ్రాట్
ఎలా ఉంటారు బయట ఎలా తిరుగుతుంటారు ఈస్ దాట్ కైండ్ ఆఫ్ రోల్ అట్ ద సేమ్ టైమ్ హీస్ ఫేసింగ్ 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్ హియర్ ఓకే సో ఎంత నార్మల్గా న్యాచురల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నా యూ హ్యావ్ టు యాడ్ కొంచెం ప్రాపర్ విలనిజం ఆల్సో అదర్వైజ్ ఐ వోంట్ ఈవెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ ఓకే ఇట్ వోంట్ ఈవెన్ మేక్ సెన్స్ వాళ్ళు నన్ను ఏంటి తుప్పకని ఆ టైప్ ఆఫ్ ఉంటుంది సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు క్యారీ హైస్ అండ్ లోస్ సో ఆల్వేస్ హీ యూస్ టు టెల్ మీ ఎక్కడ బార్స్ పెంచాలి ఎక్కడ తగ్గించాలి ఎక్కడ ఈక్వల్ చేయాలి ఎక్కడ సెటిల్ ఉండాలి ఎక్కడ కొంచెం వాయిస్ పెంచాలి ఎవ్రీథింగ్ హీ యూస్ టు డైరెక్ట్ మీ ప్రాపర్లీ అంటే నేను చేసే దాంట్లో యూస్ టు మోడలేట్ ఎవ్రీ టైమ్ రైట్ సో దాట్ వే నాకు ఈజీ అయింది తప్పితే దిస్ వాజ్ ది టఫెస్ట్ రోల్ ఐ ఎవర్ ఫేస్డ్ ఇన్ మై Okay. టోటల్ ఇప్పటిదాకా ఆల్ నో కృష్ణవంశీ గారి సినిమాలో ఆ కథ క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్గా బాగుంటాయో సాంగ్స్ కూడా అంతే కలర్ఫుల్గా. నా సాంగ్ అప్పుడు బేసిక్లీ సినిమా మొత్తం అయిపోయి లాస్ట్లో సాంగ్స్కి వెళ్ళాం. లాస్ట్లో 3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉండి నాది ప్రజ్ఞాతో సాంగ్, నాది రచన సాంగ్, తంది ప్రజ్ఞాతో సాంగ్. ఓకే ఆబ్వియస్లీ నక్షత్రం మీద ఒక యాక్షన్ ఫిల్మ్, ఫిజికలీ ఎగ్జాస్టింగ్ ఫిల్మ్ మొత్తం అయిపోయింది, డన్. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగానే జరుగుతుంది. సార్ ఆల్రెడీ చెప్పేసారు డాన్సే ఉండదు, సాంగ్స్ ఓన్లీ విజువల్ షాట్స్ మీద. నేను హబ్బా అనుకున్నా. సడన్గా మార్నింగ్ నాకు తెల్లవారిని వాట్సాప్లో సార్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, వీడియో పావులతో ఒక మనిషి ట్రైన్ చేయడం వచ్చింది, ఇంత పెద్ద కోబ్రా. సార్ వాట్ ఈస్ దిస్ సార్ అని రిటర్న్ మాట అంటే తనేమో బేసిక్లీ ఈ సాంగ్లో పావులతో చేయాలనుకున్నా. ఇట్స్ వెరీ పోయిటిక్. పావులు ఎలాగ నువ్వు ఇలా చేపడే కానీ నీ భుజం మీద నుంచి పాము ఎలా రెజినా షోల్డర్ మీదకి వెళ్తుంది అంటే నేను సార్ అనుకుని సార్ సార్ ఏమన్నా ఓకే సార్ పావులు మాత్రం వద్దు సార్ ప్లీజ్ సార్. నేను ఏమో కాదు నమ్మో సార్ ట్రైన్ అవ్వంటారు. ట్రైన్ ఏంటి సార్, నేను దూరం అంతలా నేను వేరే దారిలో చేయాలంటే సెట్కి వచ్చి డైరెక్ట్గా చూసి వెళ్ళిపోతాను సార్, మీ ట్రైనింగ్ అది పావులతో అది పెట్టదు సార్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 month రిక్వెస్ట్ చేసుకో 2 weeks రిక్వెస్ట్ చేసుకున్నాక ఫైనల్గా కన్విన్స్ అయ్యి పావు నుంచి నా కోసం ఏనుక్కి వచ్చారు. అప్పుడు కూడా ఎండ్ వరకు నాకు తెలియదు, వీళ్ళందరూ వేసుకున్నారు అసలు మామూలుగా. ఇంకా నాకు ఎండ్ వరకు నేను ఇంకా పావులు అనుకుంటున్నాను. నేను లాస్ట్ మీట్ వరకు నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఊరికి వెళ్ళి 3-4 days బిఫోర్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అబ్బా పావులు కాదు ఏనుగులు అంటే. అప్పుడు ఏనుగులతో 2 రోజులు ట్రైన్ చేసి దాని తొండం పట్టుకెళ్ళి ఎక్కడం ఇవన్నీ చేసి దట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఒక హోల్ ప్యాకేజ్ విత్ గుడ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ కంటెంట్ నక్షత్రం మన ముందుకు వస్తుంది. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ టైం మాతో స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.